నమస్కారం. స్వతంత్ర టీవీ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ లైవ్ షోకి స్వాగతం. నేను మీ లక్ష్మీ హారిక. రాజకీయ తెరపై వినిపించే ప్రతి మాట వెనుక ఒక వ్యూహం ఉంటుంది. ప్రతి అరెస్ట్ వెనుక ఒక రాజకీయ సమీకరణ ఉంటుంది. ఒకవైపు తెలంగాణలో 2034 వరకు నేనే సీఎం అంటూ రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తుంటే, మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఆలూరులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అర్ధరాత్రి అరెస్ట్ ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసింది. చట్టం తన పని తాను చేసుకుపోయిందా, లేక ఇరుపక్షాలు పొలిటికల్ మైలేజ్ కోసం బీసీ విక్టిమ్ కార్డులను తెరపైకి తెస్తున్నాయా? వీటితో పాటు దేశాన్ని పట్టి పీడిస్తున్న మాదక ద్రవ్యాల ముఠాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 100 వారాల డ్రగ్స్ ముక్త్ భారత్ మహాసంకల్పం దేశ భవిష్యత్తును ఎలా మార్చిపోతోంది? ఈరోజు టాప్ స్టోరీస్ వెనుక ఉన్న వాస్తవాలను, ఇన్సైడ్ విశ్లేషణను మనకు అందించడానికి డిఎన్ఏ లైవ్ షోలో సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఎం కోటేశ్వరరావు గారు సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్ టు ద షో సార్. నమస్తే సార్ కోటేశ్వరరావు గారు. ఓకే సార్, ముందుగా ఈరోజు మనం మీడియాలో వచ్చిన టాప్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. సో ముందుగా మనం ఫస్ట్ పైనీర్లో చూసుకున్నట్లయితే, డ్రగ్స్ ఫ్రీ యూత్ క్రూషియల్ ఫర్ డెవలప్డ్ ఇండియా, మోడీ చెప్తున్నారు. ఇది urges youth to take pledge against substance abuse, taking TG on growth trajectory, assets Bhatti. So the Pioneer lo ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్ ఇవి. A vibrant festival of faith, PM speaks of forgiving students, God earns them justice, apology Rahul. Okay, so next వచ్చేసి యూనియన్ మినిస్టర్ బండి అక్యూజ్డ్ God of neglecting Bonalu festival, slams it for allocating lesser funds. Okay, so Union Minister of State for Home Bandi Sanjay Kumar on Sunday criticized the ruling Congress government in Telangana. So India making remarkable strides in MFG, innovation, green energy, Kisan. Okay, India signs of Commonwealth finishes 4th medal table. సో పైనీలో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్ ఇవి. నెక్స్ట్ దిశకు వెళ్ళిపోదాం. దిశలో మెయిన్ హెడ్లైన్స్: 4 ఒప్పందాలు. విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్, ఆస్ట్రేలియా మంత్రి జూలియన్ హిల్ సమక్షంలో ఎంఓయూలపై సంతకాలు. 52 రూపాయలకే నాణ్యమైన సన్నబియ్యం. ఆలూరు ఎమ్మెల్యేకు రిమాండ్. బోధనాస్పత్రులను బలోపేతం చేస్తాం. డెడ్ లైన్ ఆగస్టు 15. సో ఆ తర్వాత ఉద్యమమే. ఉద్యోగుల సమస్యలపై నిర్ణయాలు వెంటనే ప్రకటించాలి. చర్చల పేరుతో కాలయాపన చేస్తే సహించేది లేదు. స్పోర్ట్స్ బోర్డులో సర్టిఫికేట్ల కలకలం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానరాని శుభ్రత, జాడలేని భద్రత, 58% పడిపోయిన సంతృప్త స్థాయి. 80% అటెండెన్స్కు 100% బిల్స్. జీతాలు సక్రమంగా ఇవ్వకపోవడంతో రోడ్డెక్కుతున్న సిబ్బంది. మంత్రి దృష్టి సారిస్తే కానీ పరిస్థితి చక్కబడదన్న వాదనలు. టెంకాయ కొట్టింది మేమే, గుమ్మడికాయ కొట్టింది మేమే. భోగాపురం క్రెడిట్ మాదే. జగన్మన్ని దౌర్భాగ్యపు క్రెడిట్లే. హంతకులను పరామర్శించే క్రెడిట్ ఆయనదే. పెనుకొండలో ఎంజేపీ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. ఓకే, నెక్స్ట్ దిశలో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్ ఇవి. వెలుగులో చూసుకున్నట్లయితే, కామన్వెల్త్లో భారత్ జోష్. 39 పథకాలతో 4వ స్థానం. 13 స్వర్ణ, 17 రజత పథకాలు, 70 మెడల్స్తో అగ్రస్థానంలో ఆస్ట్రేలియా. 2030లో అహ్మదాబాద్లో నిర్వహణ, అధికారికంగా బాధ్యతల అప్పగింత. సో లష్కర్ బోనం ధూమ్ ధామ్. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి భక్తి శ్రద్ధలతో బోనాలు. లక్షలాదిగా తరలివచ్చిన భక్తజనం. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. గిగ్ వర్కర్స్ సంక్షేమ బోర్డు. ఇంటర్ మెమోలు ఇక చిరగవు తడవవు. ఈ ఏడాది నుంచే నాన్ టీరబుల్ మెమోలు, సెకండ్ ఇయర్ మెమోలపై స్టూడెంట్ల కలర్ ఫోటోలు. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం. డ్రగ్స్తో కొద్దిసేపే కిక్కు, జీవితమంతా చిక్కు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతకు ప్రధాని మోదీ పిలుపు. తెలంగాణను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నాం. 2047 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం. బట్టి విక్రమార్క.
గోదావరి తగ్గుముఖం, కృష్ణమ్మ ఉరకలు. పల్లెంలో ఆర్సెనిక్, బియ్యంలో స్థాయికి మించి ప్రమాదకర భారలోహం. సో వెలుగులో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్ ఇవి. నెక్స్ట్ మనం నమస్తే తెలంగాణలో చూస్తే, జాబ్ గయాబ్. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి 2 ఏళ్లు పూర్తయింది. 2 లక్షల ఉద్యోగాలేవి, రేవంత్ సర్కార్పై జంజీ ఆగ్రహం. దరఖాస్తులోనూ దగా, మరో 100 ఎకరాల్లో పరిహారం దందా. మెట్రో కథ మళ్ళీ మొదటి దశ ప్రాజెక్టు టేక్ ఓవర్ ఆగమాగం. గొప్పలకు పోయి ఇరుక్కున్న సర్కార్. ఆరోగ్యశ్రీకి రామ్ 2.5 ఏళ్లుగా పైసా చెల్లించని రేవంత్ సర్కార్. నాడు కాంగ్రెస్ ప్రారంభించిన పథకానికి నీళ్లొదులుతున్న నేటి కాంగ్రెస్ సర్కార్. నిర్వీర్యం అవుతున్న ప్రభుత్వ హాస్పిటల్లో పేరుకుపోయిన 100 కోట్ల బకాయిలు. ఇన్సెంటివ్లు రాక సిబ్బంది నిరుత్సాహం. ప్రభుత్వ వైఫల్యంతో అత్యవసర సేవల పరికరాల సరఫరా నిలిపివేస్తున్న ఏజెన్సీలు. నిధులు లేక నీరసించిపోతున్న దవాఖానాలు. రోగులను ప్రైవేట్ పంపుతున్న వైద్యులు. కాంగ్రెసే క్రిమినల్ వేస్ట్. రాకెట్లను పంపుతున్నోళ్లను అవమానిస్తారా? రాహుల్ మౌనం రేవంత్ను సమర్థించినట్లేనా? ఇంజనీర్లకు వారిద్దరు క్షమాపణ చెప్పాలి. ఉద్యోగుల పేరిట యువతను దగా చేసిండ్రు. రాహుల్ గాంధీకి కేటీఆర్ బహిరంగ లేఖ. దరఖాస్తులోనూ దగా, జీరో ఫీజుపై మాట తప్పిన సీఎం. ఓకే, నెక్స్ట్ మనం ఇవి నమస్తే తెలంగాణ ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. సాక్షిలో చూసుకున్నట్లయితే, ఆరోగ్యశ్రీకి కత్తెర. అత్యధికంగా వినియోగించే 5 ప్రొసీజర్లు ఎత్తేస్తే దిశగా చంద్రబాబు సర్కార్ అడుగులు. టాటా బై రాష్ట్రం నుంచి తరలిపోయిన మరో భారీ ప్రాజెక్ట్. డిఎస్సి అక్రమాలపై సమరభేరి, నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయాల్సిందే. నారాసుర పాలనలో పరాకాష్ఠకు అరాచకం. ఆలూరు ఎమ్మెల్యే అరెస్టుపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం. నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతిలో మెయిన్ హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే, ఇరాన్పై దాడులు ఆపేస్తున్నా ట్రంప్ చెప్తున్నారు. ఆ దేశంతో శాంతి ఒప్పందం కొలిక్కి వస్తోంది. మా షరతులకు ఇరాన్ అంగీకరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన. క్షిపణులు లోడ్ చేసే ఉన్నాయని అంతలోనే హెచ్చరిక. నేరుగా యుద్ధం చేసే దమ్ము లేకని ట్రంప్ మానసిక యుద్ధం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తానే 2034 వరకు సీఎంగా ఉంటానని చేసిన ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఒకవైపు ప్రతిపక్షాలు వైఫల్యాలను ఎత్తి చూపుతుండగా, ఆయన ఈ స్థాయిలో ధీమా వ్యక్తం చేయడం వెనుక ఉన్న రాజకీయ వ్యూహం ఏంటి? ఆయన కాన్ఫిడెన్స్ కి గల కారణం ఏంటి? సో కోటేశ్వరరావు గారు ఇప్పుడు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. సార్ని అడిగి మనం తెలుసుకుందాం. సార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2034 వరకు తానే సీఎంగా ఉంటానని ప్రకటించడం ప్రతిపక్షాల కంటే కాంగ్రెస్ పార్టీలోని తన సొంత అసమ్మతి నేతలను, భవిష్యత్తు సీఎం రేస్లో ఉన్న సీనియర్లను కట్టడి చేయడానికి అనుకోవచ్చా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2034 వరకు తానే అంటే 10 ఏళ్ళు సీఎంగా ఉంటానని ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన వివిధ సందర్భాల్లో చెప్పారు. ఇది ఒక రేవంత్ రెడ్డి గారే కాదు, మన 2 తెలుగు రాష్ట్రాలను కనుక చూసుకున్నట్లయితే అధికారానికి వచ్చినటువంటి ప్రతి ముఖ్యమంత్రి, ప్రతి పార్టీ చెప్పిన మాటే, మేమే శాశ్వతంగా ఉంటాం, 25 ఏళ్ళు అధికారంలో ఉంటాం, 30 ఏళ్ళు అధికారంలో ఉంటాం అని చెప్పినటువంటి పెద్ద మనుషులు కూడా ఉన్నారు. కానీ ఇటీవల కాలంలో దేశంలోనూ లేదా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వెల్లడవుతున్నటువంటి ధోరణులను బట్టి ఏ పార్టీ కూడా అధికారానికి వచ్చినటువంటి 5 సంవత్సరాలు మినహా రెండోసారి అధికారానికి వస్తుందనేటువంటి గ్యారంటీ ఎక్కడ కనపడలేదు. ఎందుకంటే పార్టీలు చేసినటువంటి వాగ్దానాలు అపరిమితమైనటువంటి ఖర్చుతో కూడుకున్నాయి కావడంతో వాటిని అమలు జరపలేక జనానికి అసంతృప్తి, ఆ అసంతృప్తి కాస్త ఎన్నికల సమయానికి ఆగ్రహంగా మారటం అనేటువంటిది మనం ఇటీవల కాలంలో చూసాం. అందువలన రేవంత్ రెడ్డి గారు ఒక మైండ్ గేమ్, ప్రతి ముఖ్యమంత్రి లేదా ప్రతిపక్ష నాయకుడు, ప్రతి పార్టీ కూడా ఒక మైండ్ గేమ్ ఆడుతుంది. ఆ మైండ్ గేమ్ లో భాగంగానే నాకు ఇంకా ఎదురులేదు, నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్పడం వెనకాల ప్రతిపక్ష పార్టీలని ఒక విధంగా వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ ని దెబ్బతీయటంతో పాటు అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా తనకు వ్యతిరేకంగా లేదా తన మీద ఫిర్యాదు చేసేటువంటి వాళ్ళు ఉన్నా, లేదా తన స్థానానికి ఎసురు పెట్టాలని ఎవరన్నా చూస్తున్నా గానీ మీ ఆటలు చెల్లవు, అధిష్టానం దగ్గర నాకు అంత పలుకుబడి ఉంది, నా మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది
ఇట్లా రకరకాల ప్రయోజనాలు దీని వెనకాల దాగున్నాయనేది మనం గమనించాలి. అయితే 2.5 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా నామినేటెడ్ పోస్టుల్ని ఆయన భర్తీ చేయలేకపోయారు. అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి మంత్రి పదవులను కూడా ఆయన భర్తీ చేయలేకపోయారు. అన్నింటికి మించి ఆర్థికంగా రాష్ట్రం అనేటువంటిది ఇబ్బందుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో చేసినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా కొన్నిటిని అమలు చెప్పారు తప్ప ఓకే మొత్తంగా కోటేశ్వరరావు గారు, కీలక మీరు చెప్పినట్లయితే ఇది చూడండి, రైతు రుణమాఫీ ఇంకా నిరుద్యోగ భృతి, పింఛన్ల పెంపు వంటి హామీలపై కూడా ప్రజల్లో ఉన్న అసంతృప్తిని పక్కదారి పట్టించడానికే ఇలాంటి భారీ రాజకీయ కాన్ఫరెన్స్ స్టేట్మెంట్లు ఉపయోగపడతాయా, లేదా ఇది ప్రజల్లో మరింత అపనమ్మకాన్ని కలిగిస్తుందనుకోవచ్చా? రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నవాళ్ళైనా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళైనా అలా భావిస్తారు. ఓకే. ఆ విధమైనటువంటి ప్రకటనలతోటి జనం తమ మాటే నమ్ముతారు లేదా తమనే విశ్వసిస్తారు అనేటువంటి భ్రమలకి రాజకీయ నాయకులు లోనవుతారు. ఓకే. ఉదాహరణకు మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చేది మాదే ప్రభుత్వం, తిరిగి మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు, జనం అట్లా కోరుకుంటున్నారు, ఇది ఎప్పుడో రుజువైంది అని చెప్పేసి ఎప్పటి నుంచి ఎన్నికలు జరిగినటువంటి మరుసటి రోజు నుంచి, ఓడిపోయిన మరుసటి రోజు నుంచి అదే పాట పాడుతున్నారు. అందుకని ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడు అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి మరొక ప్రతిపక్షం బీజేపీ అయినా కానీ గోబెల్స్ ప్రచారం. గోబెల్స్ ప్రచారం అంటే ఏంటి? జర్మన్ లో గోబెల్స్ అనేటువంటి వాడు ఒక మంత్రి హిట్లర్ హయాంలో ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే జనం నిజంగా భావించేటువంటి అవకాశం ఉంటుందనేటువంటిది వాడు రుజువు చేశాడు ప్రపంచానికి. అదే విధమైనటువంటి ఆ గోబెల్స్ అనేటువంటి వాడిని ఆదర్శంగా తీసుకొని అన్ని పార్టీలు అనేక మంది నాయకులు అదే విధమైనటువంటి ప్రచారం చేస్తున్నారు అనేది కూడా గమనించాలి. అయితే జనం ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఒక మార్పు ఏమిటంటే టీవీ ఛానల్స్ కావచ్చు లేదా పత్రికల్లో వచ్చేటువంటి వార్తలు, రాసేటువంటి వార్తలు, చూపేటువంటి వార్తలను పూర్తిగా నమ్మడం లేదు. అట్ ది సేమ్ టైమ్ సోషల్ మీడియాలో వచ్చేటువంటి భిన్నమైనటువంటి వార్తలను కూడా చూస్తున్నారు. ఇది ఒక విధంగా కొంత కన్ఫ్యూజన్ కి దారితీస్తున్నప్పటికీ కొంత సమాచారం, భిన్నమైనటువంటి సమాచారం కూడా పాఠకులకి వీక్షకులకి వెళ్తా ఉంది. అందుకని ఎవరు ఏ మాట చెప్పినా గానీ వెంటనే ఎస్ నిజమే అని నమ్మేటువంటి పరిస్థితి లేకపోవడం అనేది ఒక విధంగా మంచిదే. అదే విధంగా ఒక విధంగా ఏమిటంటే కన్ఫ్యూజన్ కి గురై ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంది. అది కొన్ని హానికరమైనటువంటి పరిస్థితులు సృష్టిస్తుంది. కానీ రేవంత్ రెడ్డి గారిని ఒక మైండ్ గేమ్ కిందనే పరిగణించాలి అనేది నా అభిప్రాయం. అందుకనే ఇప్పుడు ఇటీవల కాలంలో మన జగ్గారెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఆయన ఒకటి నా మనసులో ఉన్నది నేను తర్వాత చెప్తాను, నాకు పదవులు అక్కర్లేదని చెప్పేసి చెప్తూనే ఆయన ఒక విధమైనటువంటి సంచలనం. అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నాకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు, దాన్ని నిలబెట్టుకోవట్లేదని. ఇప్పుడు తాజాగా ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈసారి ప్రజలు నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తామని ప్రజలు హామీ ఇస్తేనే నేను ఎన్నికల్లో పోటీ చేస్తాను. ప్రజల హామీ ఇవ్వడం ఏంటి? ప్రజలు ఎవరైనా వచ్చి మీకే వేస్తామని ఎవరైనా ఏ నాయకుడికైనా చెప్తారా? అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే డైవర్ట్ చేయడానికి, జనం యొక్క మైండ్ ని ఖరాబ్ చేయడానికి కూడా ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడతారనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే కోటేశ్వరరావు గారు, అదే విధంగా మనం మరొక అంశం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బి విరూపాక్షిని చిప్పగిరి పోలీసులు అర్ధరాత్రి వేళ అరెస్ట్ చేయడం ఆ ప్రాంతంలో సంచలనమైంది. సో ఇసుక దందాకి సంబంధించి టీడీపీ వర్గాలకి విరూపాక్షి వర్గానికి మధ్య వివాదం రేకెత్తడం, ఆయన తన అనుచరులతో కలిసి దాడి చేయడం, కేసు నమోదు కావడం అన్ని వెంటనే జరిగిపోయాయి. సో ఎమ్మెల్యే అనుచరులు చేసిన దాడిలో టీడీపీ వర్గాల వారు గాయపడ్డారు. ఒక బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన కుమారుడు చంద్రశేఖర్తో పాటు మరో 13 మందిపై చిప్పగిరి పోలీసులు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం ఐపీసీ 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సో శనివారం అర్ధరాత్రి దాటాక పోలీసులు ఎమ్మెల్యేను ఆయన నివాసంలోంచి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆలూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ వీరికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఈ ఘటనలో కూటమి ప్రభుత్వం పోలీసుల చర్యల సమర్థతపై మరియు ఎమ్మెల్యే విరూపాక్షి వాడుతున్న రాజకీయ వ్యూహాలపై విభిన్న వాదనలు ఉన్నాయి. సో శాంతి భద్రతల పరిరక్షణ కోసం చట్టం తన పని తాను చేసుకుపోయిందని అధికార పక్షం అంటుంటే అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టడం రాజకీయ కక్ష సాధింపని ప్రతిపక్షం ఆరోపిస్తుంది. సో అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కోటేశ్వరరావు గారు,
గ్రామంలో ఘర్షణ జరిగిన మాట వాస్తవమే. అయినా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేను నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టి మరీ అరెస్ట్ చేయడం చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం సరైందనుకోవచ్చా, లేదా పోలీసుల అధికారం కూటమి ఒత్తిడికి లొంగి అతిగా వ్యవహరించిందని భావించవచ్చా? ఇప్పుడు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా లేదా మరొకళ్ళైనా కానీ జవాబుదారీతనంతో వ్యవహరించాలి. ఒక గ్రామంలో ఏదైనా వివాదం వచ్చినప్పుడు తన మద్దతుదారులు లేదా ప్రత్యర్థి పార్టీకి చెందినటువంటి మద్దతుదారులు అందులో భాగస్వాములు అయినప్పుడు ఒక పెద్ద మనిషి తరహాలో వ్యవహరించాల్సినటువంటి ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి తన కుమారుణ్ణి తన అనుచరులని వెళ్ళి ఒక గ్రామం మీద ఒక గ్రామంలో ఉన్నటువంటి ప్రత్యర్థి పార్టీల వాళ్ళ మీద దాడి చేయడాన్ని ఏ విధంగా చూడాలి? దీన్ని మరో విధంగా చెప్పాలంటే గూండాయిజం. ఆ గూండాయిజం ఎమ్మెల్యే చేసినా గూండాయిజం అవుతుంది, మామూలు సాధారణ గూండాలు చేసినా గూండాయిజం అవుతుంది. మరి ఆయనకి ఎవరు ఇచ్చారు? ఏదన్నా ఉండేట్లయితే కేసు పెట్టాలి, లేకపోతే ఇంకోటి చేయాలి. ఈ ఇసుక దందా అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో లేదా ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో కూడా అడ్డగోలుగా సాగుతా ఉంది. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు లేదా గతంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు ఆ ఇసుక దందాని అక్రమంగా ఇసుక తరలించడం, దాన్ని సొమ్ము చేసుకోవడంలో వచ్చేటువంటి ఘర్షణలే ఇవి. అటువంటి ఘర్షణ వచ్చినప్పుడు మరి ఒక పెద్ద మనిషిలాగా వెళ్ళి 2 పక్షాలని పిలిచి కూర్చోబెట్టి ఏం జరిగింది ఏమిటి అనేటువంటిది పోలీసుల సమక్షంలోనూ లేదా రెవెన్యూ సిబ్బంది సమక్షంలోనూ దాన్ని పరిష్కరించాలి. పరిష్కరించకుండా దాడికి దిగిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేస్తే అప్పుడు ఈయనకి చట్టం గుర్తొచ్చిందా? మరి అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తికి చట్టం గుర్తురాదా? ఒక ఊరికి వెళ్ళి వేరే ఊరికి వెళ్ళి అక్కడ దాడి చేయడం ఏదో యాదృచ్ఛికంగా ఒక ఉదంతం జరిగినప్పుడు వెంటనే ఘర్షణ జరిగిందంటే వేరు, కానీ అది కాదు కదా. ఒక పథకం ప్రకారం ఎమ్మెల్యే తన అనుచరులను తీసుకెళ్లి వేరే ఊరి మీద దాడికి వెళ్ళాలి. అందులోనూ ఆ దాడికి గురైనటువంటి వాళ్ళు దళితులు కనుక ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన తర్వాత ఇంకా నోటీసులు ఇవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి ఏది అరెస్ట్ చేసిన తర్వాత. మరి అరెస్ట్ చేయడానికి ముందు ఎస్సీ ఎస్టీల మీద దాడి చేయకూడదు, లేకపోతే అబ్యూజ్ చేయకూడదు, దూషించకూడదు అనేటువంటిది మరి ఆ ఎమ్మెల్యేకి తెలీదా? అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే అరెస్ట్ చేయగానే గగ్గోలు మా మీద కేసు. ఎవరు వెళ్ళమన్నారు మిమ్మల్ని? మీకేమిటి ఒక దందా చేయడానికి లేకపోతే ఒక జోక్యం చేసుకోవడానికి మీకేం రైట్ ఉంది? ఎవరికైనా అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఎవరికి అటువంటి రైట్ లేదు. ఆ విధంగా చేసి తన యొక్క పెత్తనాన్ని నిరూపించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నంలో ఆయన వెళ్ళారు. ఇవాళ కాకపోతే 4 రోజుల తర్వాత అయినా బెయిల్ వస్తుంది, చట్టం దాని ప్రకారం చేస్తుంది. తాను నిరపరాధి అనుకుంటే తర్వాత కోర్టులో అటన్నిటిని కూడా నిరూపించుకోవడానికి అవకాశం అది ఎమ్మెల్యేకైనా సాధారణ కోర్టుకైనా వర్తిస్తుంది. ఓకే కోటేశ్వరరావు గారు, మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇసుక కాంట్రాక్టుల వివాదాల్లో ప్రజాప్రతినిధులే స్వయంగా వందల మందితో దండయాత్రలకు దిగడం రాయలసీమలో పాతతరం ఫ్యాక్షన్ సంస్కృతి మళ్ళీ బలపడుతుందనే దానికి నిదర్శనం అనుకోవచ్చా? ఒక రాయలసీమనే కాదు, ఇసుక ఎక్కడ లభ్యమవుతుందో అన్ని ప్రాంతాల్లో కోస్తా జిల్లాల్లో కావచ్చు లేదా ఉత్తరాంధ్ర కావచ్చు ఇసుక మట్టి అనేటువంటిది ఇవాళ విలువైనటువంటి సరుకులుగా మారాయి. అందుకనే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు లేదా ప్రతిపక్షానికి చెందినటువంటి వాళ్ళు కాదు, ఆయా ప్రాంతాల్లో వాళ్ళు కనుక బలంగా ఉండేట్లయితే అక్రమ దందా ఇవన్నీ సక్రమ దందాలు కాదు, అక్రమంగా దోచుకొని వాటిని సొమ్ము చేసుకునేటువంటి ప్రక్రియ. ఎమ్మెల్యేలు కావచ్చు ఇతర ప్రజాప్రతినిధులు కావచ్చు ఈ అక్రమ దందాల్లో అధికారానికి చెందినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కొన్ని చోట్ల ఇక్కడ వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు కనుక ఆ రాజ్యంలో నాదే ఇది మొత్తం అంతా కూడా, ఇక్కడ ఎవరు దందా చేయడానికి వీల్లేదు, నేనే దందా చేయాలన్నట్టుగా వాళ్ళు కూడా వ్యవహరిస్తున్నారు. అందుకని అటువంటి రైట్ ఎవరికి లేదనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఓకే కోటేశ్వరరావు గారు, అదే విధంగా మనం మరో అంశాన్ని చూసుకున్నట్లయితే ప్రధాని నరేంద్ర మోదీ నశాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ పేరిట 100 వారాల దేశవ్యాప్త మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రజా ఉద్యమాన్ని 2026 ఆగస్టు 2న ప్రారంభించారు. రాబోయే 100 వారాల పాటు ప్రతి ఆదివారం దేశవ్యాప్తంగా అవగాహన వాక్థాన్లు, క్రీడా ఈవెంట్లు, ధ్యాన సెషన్లు, వీధి నాటకాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యానికి యువత శారీరక మానసిక ఆరోగ్యం అత్యంత కీలకమని ప్రభుత్వం భావిస్తుంది. సో మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం ప్రచారం ద్వారా డిమాండ్ తగ్గించడానికి ప్రయత్నిస్తోంది, కానీ సరిహద్దుల నుండి వచ్చే
సప్లై చైన్ పూర్తిగా కత్తిరించకుండా కేవలం అవగాహన సదస్సులతో డ్రగ్స్ రహిత భారత్ను సాధించడం సాధ్యమేనా? ఇప్పుడు ప్రపంచంలో అనేక దేశాలు, ముఖ్యంగా అమెరికా కావచ్చు, లాటిన్ అమెరికా కావచ్చు, ఐరోపా దేశాలు లేదా ఇతర అనేక దేశాలు ఈ డ్రగ్స్ సమస్యతోటి తీవ్రమైనటువంటి సామాజిక సమస్యల్ని, అదేవిధంగా శాంతి భద్రతల సమస్యలను కూడా ఎదుర్కొంటున్నాయి. ఈ డ్రగ్స్, ఈ మాఫియా అనేటువంటిది పెద్ద ఎత్తున ప్రభుత్వాలనే శాసిస్తుంది. శాసించడమే కాదు, అవసరమైతే ప్రభుత్వాలను కూడా కూల్చివేసి తనకు అనుకూలమైనటువంటి వాళ్ళని కూడా చిన్న చిన్న దేశాలలో ప్రతిష్ఠించగలిగినటువంటి శక్తివంతంగా ఈ డ్రగ్స్ మాఫియా తయారైంది. ఇప్పుడు ఓకే. ప్రధానమంత్రి గారు 100 వారాల కార్యక్రమం ప్రకటించడం మంచిదే, దాన్ని ఎవరు తప్పుపట్టాల్సిన పని లేదు. కానీ 12 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత ఇప్పుడెందుకు అంత పెద్ద కార్యక్రమం చేపట్టాలనేటువంటిది నరేంద్ర మోడీ గారికి గుర్తొచ్చింది. ఇంతకాలం ఏం చేస్తున్నారు అనేటువంటిది ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఎందుకు అంటే ఈ డ్రగ్ అబ్యూజు, లేకపోతే దుర్వినియోగం, లేదా సరిహద్దుల ఆవల నుంచి, లేదా స్వదేశీయంగా ఉన్నటువంటి ఈ మాదక ద్రవ్యాలు, లేకపోతే ఈ గంజాయి, కొకైన్, ఇటువంటివన్నీ కూడా ఇవాళ ఏదో కొత్తగా వచ్చి నరేంద్ర మోడీ గారికి అర్ధరాత్రి పూట ఆయన సెల్ఫీ పెట్టినట్టుగా ఆయనకి ఏదో తెలివితేటలు వచ్చి ఇది చేయటం అనేటువంటిది అది చాలా అన్యాయం, లేకపోతే అసలు అది బాధ్యతారహితం కూడా అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే పంజాబ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాను, అదేవిధంగా సిక్కిం, ఇట్లాంటి రాష్ట్రాలన్నీ కూడా ఈ డ్రగ్ అబ్యూస్ తోటి యువత పక్కదారి పడతా ఉంది. వాళ్ళకి మానసిక, ఆరోగ్య, సామాజిక సమస్యలన్నీ కూడా తలెత్తుతున్నాయనేటువంటి విషయం ఎప్పటి నుంచో సామాజికవేత్తలు, మీడియాకు కోల్పెడతాం. మరి 12 సంవత్సరాల పాటు ఏమి చేశారు నరేంద్ర మోడీ గారు? పోనీ ఆ రాష్ట్రాలన్నీ ఏవి? తాము స్వయంగా పరిపాలిస్తున్నటువంటి రెండింజలు ఉన్నటువంటి మధ్యప్రదేశ్, 2004 నుంచి మధ్యప్రదేశ్ లో బీజేపీ సర్కారే ఉంది. ఆ తర్వాత మరి నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఉత్తరప్రదేశ్ వాళ్లే ఉన్నారు 2 ఏళ్లు, రాజస్థాన్ వాళ్లే ఉన్నారు, పంజాబ్ లో కాంగ్రెస్, బీజేపీ, అకాలీదళ్ళు, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు మొత్తం ఉన్నారు. ఎవరున్నప్పటికీ మరి ఈ సమస్య అనేటువంటిది చూస్తా ఉంటే సరిహద్దు రక్షణ, లేకపోతే మాదక ద్రవ్యాలు సముద్రాల నుంచి రాకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వానికి. మరి ఏం చర్యలు తీసుకున్నారు? నిర్దిష్టమైనటువంటి చర్యలు ఏమి తీసుకున్నారు అంటే జీరో. రెండోది, అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మన దేశంలో ఈ డ్రగ్ అబ్యూజ్ సంబంధించి ఒక సమగ్రమైనటువంటి సమాచారమే లేదు. 2019లో చేసినటువంటి ఒక సర్వేలో ఉన్నటువంటి కొన్ని అంకెలు తప్ప మరి 2018 నుంచి ఇప్పటి వరకు మరి 8 సంవత్సరాలు అవుతా ఉంది. ఇంతవరకు వాటి ఆధారంగా గట్టి చర్యలు తీసుకున్నారా అంటే అది కూడా లేదు. అందుకని ఇది కూడా ఒక ప్రచారాస్త్రంగా, 100 వారాలు అనేటువంటిది ఒక ప్రచారాస్త్రంగా చెప్పుకోవడానికి తప్ప చిత్తశుద్ధి లేదు అనేటువంటిది మాత్రం స్పష్టంగా చెప్పాల్సి వస్తుంది. రైట్ కోటేశ్వరరావు గారు. సో ఈ రోజు ప్రధాన వార్తాంశాలపై విశ్లేషణలు అందించిన సీనియర్ జర్నలిస్ట్ ఎనలిస్ట్ కోటేశ్వరరావు గారికి ధన్యవాదాలు. డిఎన్ఏలో షోలో పాల్గొనేందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఈనాటి స్వతంత్ర టీవీ డైలీ న్యూస్ అండ్ ఎనాలిసిస్. రేపటి ప్రధాన వార్తాంశాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.